అధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మాతో ఉన్న దైవ సేవకులు కూడా మీ అందరికి వందనాలు చెప్తారు. వందనాలు. రైట్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడినటువంటి వారమై ఓ దివ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఏంటయ్యా అంశం? ఈరోజు ఉదయం ఏంటి నలుగురు కనపడుతూ ఉన్నారు, ఏంటి విషయం అన్నట్లుగా మీరు కాస్త ఆలోచనలో పడి ఉంటారు కదా. అవును, మా హృదయంలో ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి ఉపయుక్తమైన కొన్ని మాటలు పంచుకోమని పరిశుద్ధాత్ముడు మా హృదయాన్ని రేపటాన్ని బట్టి ఆదివారపు ఆరాధనకు వెళ్ళేటప్పుడు, ఆదివారపు ఆరాధనకు మాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట రాసి ఉంటుంది. చదువురాజు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చూడండి, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అమ్మ నాన్న ఏం చెప్తారు? ఇజ్రాయేలు అది జాగ్రత్త, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అని అంటారు కదా. మంచిది. ప్రయాణమే బయటికి వెళ్ళేటప్పుడు మనకు జాగ్రత్త ఉండాలి. అయితే దేవుడు వాటన్నిటికి మించి ఒక జాగ్రత్త చెప్తున్నాడు. దేని గురించి? దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూసుకోండి. దైవజనమ, నీ ఉద్యోగ స్థలంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నదానికంటే ఉండాలి. ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో జాగ్రత్తగా ఉన్నదానికంటే, నీ పని స్థలాల్లో జాగ్రత్తగా ఉన్నదానికంటే దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. మిమ్మల్ని అడుగుతాను, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఉండొచ్చు? అది దేవుని పరలోకపు గవిని కాబట్టి. ఏది? దేవుని మందిరం కదా. ఎస్, పరలోకపు గవిని అని అంటే పరలోకపు ద్వారం, గేట్ ఆఫ్ హెవెన్, గేట్ ఆఫ్ ఎక్సలెంట్. పరలోకానికి ద్వారమే మందిరం. ఆమేన్. కాబట్టి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. విన్నారు కదా, మందిరము పరలోకానికి ద్వారం, గవిని, గేట్. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళాలి ఇజ్రాయేల్, ఎటుకుండా వెళ్ళాలి? కిటికీ గుండా వెళ్ళొచ్చుగా. అట్లా వెళ్ళే దేవుడు దొంగోడు. దైవజనమ, ఒక ఇంట్లో ప్రవేశించడానికి దొడ్డి ద్వారం ఉంటుందేమో కానీ పరలోకంలో ప్రవేశించడానికి రాజమార్గం, ఒకే మార్గం, అదే దేవుని మందిరం. సో ప్రతి విశ్వాసి పరలోకంలో ప్రవేశించాలంటే మందిరం ద్వారానే ప్రవేశించగలుగుతాడు, కానీ మందిరం లేకుండా ఏ వ్యక్తి పరలోక రాజ్యం ప్రవేశించలేడు. అందుకనే మేబీ ప్రసంగి గ్రంథకర్త అని ఉంటాడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా తీసుకో. క్రైస్తవ జనమ, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవలసిన 12 జాగ్రత్తలు ఇంకా చాలా ఉన్నాయి. మెట్టుకు ఒక 12 జాగ్రత్తలు మీతో పంచుకుంటాం. నంబర్ 1, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళవద్దు. ఏ చేతులతో వెళ్ళొద్దు? వట్టి చేతులతో వెళ్ళొద్దు అని అంటాడు. అంటే వట్టి చేతులతో వెళ్ళొద్దు అన్నాడంటే మందిరానికి వెళ్ళేటప్పుడు మన చేతులతో ఏదో తీసుకొని వెళ్ళాలి. రైట్. జ్యోతమ్మ, ఏమేమి తీసుకొని వెళ్ళాలి మీకు తెలిసి చెప్పండి. మొట్టమొదటిగా బైబిల్ తీసుకుని వెళ్ళాలి. ఆమేన్. ఒక డైరీ తీసుకుని వెళ్ళాలి. డైరీ, రైట్. ఒక పెన్ను తీసుకుని వెళ్ళాలి. ఎక్సలెంట్. రాజు, ఇంకా కృతజ్ఞత కానుక తీసుకుని వెళ్ళాలి. ఎస్, అమ్మో, కృతజ్ఞత కానుక తీసుకొని వెళ్ళాలి. ఇజ్రాయేల్ వెళ్ళేటప్పుడు కనీసం ఒక నూతనాత్మనైనా మన మందిరానికి నడిపించాలి. ఎస్, ఈ 5టిని మనం తీసుకొని వెళ్ళాలి.
తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవన బిడ్డలారా, ఈరోజు చేతిలో బైబిల్ లేకుండా మందిరానికి రావటం ఫ్యాషన్ అయిపోయింది. అవును. అదేమంటే ఫోన్ ఉంది కదా అంటాడు. పవన్, నువ్వు బైబిల్ తెచ్చుకుంటున్నావా లేదా? ఫోన్ ఉంది అంటున్నావా? విచిత్రం చూడండి, కొన్ని చోట్ల చర్చెస్లో పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్ చెప్పినప్పుడు టర్న్ ఎవర్ మొబైల్స్ అంటున్నాడు. ఒకప్పుడు టర్న్ ఎవర్ బైబిల్స్ అనేవాళ్ళు. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి అంటే చూడండి, ఫ్యాషన్ ఎక్క. కొంతమంది యవ్వన దైవ సేవకులు, అందరూ కాదు సుమే, యవ్వన కాలంలో దైవిక క్రమంలో సేవ చేస్తున్న యవ్వన తరం కొన్ని వేల మంది ఉన్నారు. అయితే కొంతమంది వింత పోకట్లకు పోయి టర్న్ ఎవర్ మొబైల్స్ అని అంటున్నారు. క్రైస్తవ జనమ, ఈ 5 దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన చేతితో తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. ఇంకో మాట కొన్ని చెప్తారా? చర్చెస్ కొన్ని చర్చెస్లో అయితే బైబిల్, పాటల పుస్తకం అక్కడే పెడుతున్నారు, కూర్చునే బెంచ్ ఎదురుగా. ఆహా. అబ్బా, ఇంకా మోసుకొచ్చుకోకుండా అసలు మోయాల్సిన పనే లేదు. అయ్యలారా, వింత పోకట్లకు పోవద్దు, కొత్త పోకట్లకు పోవద్దు. పురాతన మార్గాన్ని, పురాతన మార్గాన్ని విడిచిపెట్టొద్దు. మందిరానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా 5 మనతో పాటు తీసుకొచ్చుకోవాలి. 1 బైబిల్, 2వది డైరీ, 3వది పెన్. డైరీ పెన్ ఎందుకు? చెప్పే వర్తమానం రాసుకోవటానికి, రైట్. 4వది కృతజ్ఞత కానుక, పాటల పుస్తకం, ఎక్సలెంట్, పాటల పుస్తకం. లాస్ట్ వన్, మందిరానికి వచ్చేటప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఇల్లు తిరిగి కనీసం ఒక్క నూతనాత్మనైనా మన మందిరానికి తీసుకొచ్చేటువంటి వారిగా ఉందుముగాక. ఆమేన్. ఎందుకు కనీసం ఒక్క నూతనాత్మని తీసుకురావాలంటే, పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత మనం సంపాదించిన ఆత్మలు మన తల మీద ఒక్కొక్కరు ఒక రత్నాలుగా మారతారు కదా. ఎన్ని 100 మంది ఆత్మలు నువ్వు నడిపిస్తావో ఆ 100 ఆత్మలు 100 రత్నాలుగా మన తల మీద నిలిచిపోతారు. ఆమేన్. మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలో, ఏం తీసుకుని వెళ్ళాలో తెలుసుకున్నాం కదా. రెండవదిగా మందిరానికి వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్ళాలి. 9ంటికి ఆరాధన అన్నారనుకోండి, 10 నిమిషాలు తక్కువ 9ంటికే మందిరంలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఉద్యోగానికి వెళ్ళాలి, ఇన్ టైంకి వెళ్ళి పంచ్ కొడతాం కదా. ఒకవేళ ఇన్ టైంకి వెళ్ళి పంచ్ కొట్టలేదనుకోండి, ఆలస్యంగా వెళ్ళాం పంచ్ కొట్టామనుకోండి, ఎంట్రన్స్ ఉండదు, లోపల గేట్ ఓపెన్ అవ్వదు. నీవు ఇన్ టైంకి వెళ్ళి పంచ్ కొట్టినప్పుడే గేట్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్తావు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇన్ టైంకి వెళ్తున్నావు కదా. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు, పిల్లలు ఎప్పుడైనా లేటుగా లేచారనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? మరి నిద్రముఖం కూడా, మరి తిండిపోతాడా, నీకు చదువు మీద శ్రద్ధ లేదురా, నీకు పుస్తకాలంటే ఆసక్తి లేదురా అని పెట్టమని కొట్టి, తిండిపోతాడా నిద్రపోతాడని ఒక్కరోజు స్కూల్కి ఆలస్యంగా వెళ్తేనే తిడతారు. ఇజ్రాయెల్, మీ మమ్మీ తిట్టిందా? రాజు, ఇప్పుడు ఆదివారం స్కూల్కి లేటుగా వెళ్ళేటప్పుడు పిల్లల్ని తిట్టి పంపించారు కదా. క్రైస్తవ జనమ, ఆదివారం చర్చికి ఆలస్యంగా వచ్చిన నిన్నెవరు కొట్టాలా? భయం లేని జీవితం జీవించొద్దు. డ్యూటీకి టయానికి వెళ్తున్నాం, పిల్లల్ని స్కూల్కి కాలేజీకి టయానికి పంపిస్తున్నాం. లోకంలో ప్రతిదీ సిస్టమేటిక్గా చేసేటప్పుడు దేవుని మందిరానికి ముందుగా రావటం అది దైవికమైన క్రమానికి గుర్తు. ఎప్పుడు ఆరాధనకు ఇన్ టైం ఒక 5 నిమిషాలు ముందే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏమంటావు రాజు? మీరేమో ఆదివారం ముందే రావాలి అంటారు. అరే, నేనంటాం కాదు, వాక్యం చెప్తుంది. మొన్న ఒక తల్లి కామెంట్ పెట్టిందన్న, ఏమని? అయ్యా, మీరు ఆదివారం మందిరానికి 10 నిమిషాలు ముందే రండి అని అంటారు. అవును. మా పాస్టర్ గారేమో మేము వెళ్ళేదాకా చర్చి తాళం కూడా ఓపెన్ చేయరు. సూపర్. అవునా? అవునన్నా. అరే రే రే రే, సేవకులారా చూడండి, ఇటువంటి పరిస్థితులు ఎట్లా వెళ్తారు? పాపం ముందే వెళ్ళి గేటు బయట కూర్చోవాల్సి వస్తుంది. దైవజనులారా, దేవుని మందిరపు ద్వారం ఆదివారపు ఆరాధన
ప్రారంభం కాక మునిపే తెల్లవారుజామునే ఎస్ దైవజనులు అడుగు పెట్టాలి. ప్రజలు సమయానికి మందిరానికి రావటానికి మనం అనుకూలత ఏర్పాటు చేయాలి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దైవ సేవకులు ఉంటే మీ విశ్వాసులు మిమ్మల్ని గూర్చి ఇలాంటి మాట అనకుందురుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఓ చక్కటి మాట రాసిన జ్యోతమ్మ, విరిగిన విత్తులు దేవునికి కానుకగా ఇవ్వకూడదు. విరిగిన విత్తులు అంటే ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యం విరిగితే ఆ బియ్యాన్ని ఏమంటారు? నూకలు అంటారు. నూకలను దేవునికి కానుకగా ఇవ్వకూడదు. చూడండి, ఇది మీకు కనపడుతుందో లేదో. చిన్న ఏంటిది? పట్టుకో చిన్నడా. పల్లి వేరుశనగ విత్తనాలు. విరిగిన విత్తులు దేవునికి కానుకగా వేయకూడదు. అంటే ఏది కానుకగా వేయాలి? సంపూర్ణ విత్తనం. 9 నుంచి 12 దాకా ఆరాధన అనుకోండి, 5 నిమిషాల దాకా 9 మందిరంలో అడుగుపెట్టి 12 అయ్యేదాకా పూర్తిగా దేవుని సన్నిధిలో ఉండటం సంపూర్ణమైన విత్తనాన్ని దేవునికి కానుకగా ఇవ్వటం. అలా కాకుండా 9 ఆరాధన అయితే నువ్వు 9:30కు వెళ్తే విరిగిన విత్తనాన్ని దేవునికి కానుకగా ఇచ్చినవాడు. 10:30కు ఆరాధనకి వెళ్తే సగం నూకల బియ్యాన్ని, బిర్యానీనా? విరిగిన విత్తనం అను బిర్యానీ అన్నట్టుంది రాజు. విరిగిన విత్తనం నూకల బియ్యాన్ని దేవుని కానుకగా ఇచ్చిన వాళ్ళం అవుతాం. నీ దేవుడు చీప్ దేవుడా? విలువైన వాడు, మహోన్నతుడైన దేవునికి మహోన్నతమైన అర్పణ మనం అర్పించే వారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. ఇప్పుడు ఆదివారం మందిరానికి ఇన్ టైం ఇంకొంచెం ముందుగానే రావాలంటే మనం ఏం చేయాలి? ముందుగానే మన పనులన్నీ చక్కదిద్దుకోవాలి. శనివారమే సిద్ధపడాలి. కొంతమంది ఆదివారం ఉదయాన్నే లేచి 9కి తలస్నానం చేస్తారు. సూపర్. అది ఆరబెట్టుకోవడానికి అరగంట. డ్రైయర్లు యూజ్ చేయట్లేదు కదా, వెంట్రుకలను ఊడిపోతాయని. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడానికి అరగంట సేపు పట్టుద్ది. ఓకే, మరి ఆలస్యం అయిపోద్ది. అదే ముందే శనివారానికి ముందే శనివారమే ఆదివారం కొరకు సిద్ధపడాలి. పాత నిబంధన కాలంలో శనివారం వారికి విశ్రాంతి దినం. వారేం చేసేవారంటే శుక్రవారమే సిద్ధపడేవారు. ఆదివారపు అంటే శనివారపు, అందుకని శుక్రవారపు దినాన్ని పాత నిబంధనలో సిద్ధపాటు దినం అంటే శుక్రవారమే సిద్ధపడేవాళ్ళు. ఇది శనివారం విశ్రాంతి దినం కాబట్టి మనకు ఆదివారం పునరుద్ధానపు దినం. ఆదివారం పునరుద్ధానపు దినం కాబట్టి శనివారం ఏం చేయాలి? సిద్ధపడాలి. అంటే సిద్ధపడటం అంటే పిల్లలకు బట్టలు రెడీ చేయటం. కానీ కొంతమంది చూడండి, ఆదివారమే ఇస్త్రీ చేసుకోవాలని చూస్తారు. వీడు ఇస్త్రీ పెట్టే లోపు కరెంటు పోయి ఉంటుంది. ఇంకా అయిపోయింది, కరెంటు పోయి ఉంటుంది. ఇప్పుడు కరెంటు పోయిందాకా కరెంట్ అమ్మారా, ఏసునామాలో కరెంట్ అమ్మారా అంటే అదే 10ంటికో వస్తుంది. అప్పుడు ఇస్త్రీ చేసుకొని ఆలస్యంగా వస్తాయి. అందుకని శనివారం ఇచ్చిన ఎట్లా సిద్ధపడాలి ఇజ్రాయెల్? కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది ఆదివారం ఉదయమే మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకొని వండుకొని తిని. చూడండి, అది కాదు, మా వాడికి మటనే గుర్తొచ్చింది. వండుకొని తిని కరెక్ట్గా వాక్యం టైంకి వస్తారు. ఆదివారం మటన్ దుకాణానికి అంటే నువ్వు విశ్వాసుకున్నప్పుడు అట్లాగే చేసేవాడు కదా. రైట్, మటన్ దుకాణానికి వెళ్ళి మటన్ తెచ్చుకొని అప్పటిదాకా లైవ్ లో చూస్తుంటారు అన్న. లైవ్ ఉంది కదండి ఇప్పుడు అన్న, లైవ్ చూస్తూ కరెక్ట్ గా వాక్యం టైంకి ముందుగా కరెక్ట్ గా వచ్చి మందిరానికి వచ్చేస్తుంటారు. ఆదివారమే మంగళ షాప్కి వెళ్ళటం, ఆదివారమే షేవింగ్ చేసుకోవటం మంచిది. ఆదివారపు ఆరాధన విషయంలో మన మందిరంలో ఎంతోమంది బిడ్డలు దేవుని కృప సిస్టమేటిక్గా ఉంటారు. వారిలో 2 గూర్చి మీతో పంచుకుంటాం. ఒకరు ప్రభు సన్నిధికి చేరినటువంటి ఒక తల్లి, ఆ తల్లి పేరు సీతమ్మ గారు. కృపమ్మ ఏదో పేరు ఉండేది కదా, కృప
కృపమ్మ, బాప్తిస్మా వాస్తవంగా సీతమ్మ. కృపమ్మ. ఆ సీతమ్మ తల్లి భక్తి గురించి సేవకురాలు ఒక మాట చెప్తారు. ఆ తల్లి గారండి ఆదివారాని కోసం, ఆదివారం ఇన్ టైంకి దేవుని సన్నిధికి రావాలని ఓకే, శనివారమే వంట అన్నీ చేసేసుకునేవారు. అన్ని పనులు తల స్నానంతో సహా శనివారం రాత్రికి అయిపోవాలన్నీ. ఆదివారం ఏదో బట్టలు పొయ్యి నేను అడిగాను ఒక రోజు నేను అడిగాను సీతమ్మ గారిని, అమ్మా ఎందుకని మీరు శనివారం రాత్రి వంట చేసుకుంటారు అని. నాకు చెప్పారనమాట, శనివారమే వంట చేస్తాను, ఆదివారం మా ఇంట్లో వంట ఉండదు అని. ఎందుకమ్మా అంటే ఆదివారము నిప్పు వెలిగించకూడదు, అందుకని చెప్పేసి నేను పొయ్యి వెలిగించకూడదు కాబట్టి శనివారమే వంట చేసి పెడతాను. అది ఇప్పటి నుంచి కాదమ్మా, ఎప్పటి నుంచో నేను ఇలా చేస్తాను అని చూసారా చెప్పారు. అలాగని ఆదివారం పొయ్యి వెలిగించకూడదని కాదు. ఆదివారం అంటే ఆ తల్లి ఆదివారపు ఆరాధనకు అంత ప్రాముఖ్యతనిచ్చి, పాత నిబంధనలో శనివారం విశ్రాంతి దినాన పొయ్యి వెలిగించకూడదని రాసి ఉంటుంది కదా, బహుశా ఆ మాట పట్టుకున్నట్టు. అయితే మనకు క్రొత్త నిబంధనలో అది లేదు, కానీ ఆ తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఆదివారపు ఆరాధన విషయంలో ఎస్ అంత డిసిప్లైన్డ్గా ఉండేది. రెండవది చిన్న మన చర్చికి యేసుదాస్ గారు వస్తారు కదా, పెద్ద ఆయన. ఎంత ఉంటుంది ఆయన వయసు? 75. ఆయన ఎప్పుడైనా ఆదివారం ఆలస్యంగా రావటం చూసావా? ఏ సర్వీస్కి వస్తాడు ఆయన? మన ఫస్ట్ సర్వీస్ ఎన్నింటికి? 5:45. ఇజ్రాయెల్ ఎన్నింటికి వస్తాడు ఆయన? 5 నిమిషాల ముందే వచ్చేస్తాడు. 75 సంవత్సరాల యంగ్స్టార్. వింటున్నారా? 75 సంవత్సరాల యంగ్స్టార్ ఆదివారపు ఆరాధనకి 5:45 అయితే 5:35 కల్లా మందిరానికి వచ్చి కూర్చుంటాడండి. దైవజనమ వయస్సు ఏమంటారు, శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ మన ఆత్మీయ జీవితానికి ఎప్పుడు వృద్ధాప్యం రాకూడదు. ఆత్మీయతలో పక్షిరాజు వలె నవయవ్వనులుగా దేవుని దగ్గర మనం బ్రతుకుదాం గాక. ఎప్పటి వరకు? అప్ టు లాస్ట్ బ్రెత్. ఆమేన్. మంచిది. మనం విన్నాం కదా, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ మొదట ఏమేమి తీసుకుని మందిరానికి వెళ్ళాలో మనం విన్నాం. ఏ సమయానికి మందిరానికి రావాలో మనం విన్నాం. మూడోది, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ మందిరంలో ముందు వరుసలో మందిరంలో కూర్చోవాలి. ఓకే. చాలా మంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళు ఇష్టపడిన సమయం, వాళ్ళు ఇష్టపడిన చోట కూర్చోడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుందా చిన్న? ఎక్కడ కూర్చుంటే ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా ఏంటి? అవును, కొంతమంది ఈ చైర్ నాదంటారు. ముందు వచ్చి కూర్చున్నా వెనక నుండి వచ్చి ఈ రెండో చైర్ నాది, ఈ ఫ్రంట్ ఈ చివర చైర్ నాది, మీరు లేసి వెళ్ళండి ఇది నాది అని రిజర్వ్ చేసుకుంటారు. బాబోయ్. ఓకే, రైట్. ముందు వరుసలో కూర్చోవాలి. నిజమే, ఇది చాలా విలువైన మాట. ఇజ్రాయెల్, ఇప్పుడు నువ్వు చదువుకునేవాడు కదా, మనం అందరం చదువుకునేవాళ్ళం కదా. సహజంగా స్కూల్లో ఫ్రంట్ బెంచీలు ఎవరు కూర్చుంటారు, బ్యాక్ బెంచీలు ఎవరు కూర్చుంటారు? ఫ్రంట్ బెంచీల్లో క్లెవర్స్ కూర్చుంటారు. క్లెవర్స్. లాస్ట్ బెంచీల్లో కొంచెం ముద్దుగా అల్లరి చేసే వాళ్ళు కూర్చుంటారు. ఎంతకీ నువ్వే బెంచ్లో కూర్చునేవాడు? మిడిల్లో కూర్చుంటావు. మిడిల్లో అంటే అటు క్లవర్ కాదు, ఇటు ముద్దపై కాదు. రాజు నీదే బెంచి? అబ్బా, మీదే బెంచి? నాది ఫస్ట్. అబ్బా, నన్ను అడుగుతారా? నాది ఏ బెంచ్ అయి ఉండొచ్చో మీరే కింద కామెంట్ బాక్స్లో రాయండి. రైట్, నిజమే. ఎప్పుడైనా చదువు పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు చిన్న ఫ్రంట్ బెంచ్లోనే ఉంటారు. దైవభక్తి సంబంధమైన మనసు కలిగిన బిడ్డలు ఎప్పుడైనా చూడండి, సాధ్యమైనంత వరకు ఎదురు కూర్చుంటారు. కొంతమంది ఉంటారు వృద్ధాప్యాన్ని బట్టి, మోకాళ్ళ నొప్పిని బట్టి, బలహీనతను బట్టి చైర్లో కూర్చుందాం, తప్పేమీ కాదు. కానీ భక్తి నిర్లక్ష్యాన్ని బట్టి, అనాసక్తిని బట్టి కొంతమంది ఎక్కడో మూలను కూర్చోటానికి ఇష్టపడతారు. నెహెమ్యా గ్రంథంలో చోట రాసి ఉంటుంది చిన్న. నెహెమ్యా గ్రంథకర్త అంటాడు, మీరు గోడను చాటును ఎందుకు కూర్చున్నారు, మూలను ఎందుకు కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారంట? గోడ చాటున.
నేనంట చాటును కూర్చునేది ఎవరు? బైబిల్లో మనం చూస్తాం కదా, ఆదాము పండు తినక మునుపు, అంటే పాపం చేయక మునుపు దేవునికి ఎదురుగా వచ్చేవాడు. పాపం చేసిన తర్వాత చాటును ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడ? ఏ చాటున? ఆదామేమో చెట్టు చాటును దాక్కున్నాడు. మందిరానికి వచ్చిన ప్రజల్లో పాపం చేసిన వాళ్ళు కానీ, ఎస్ దేవుని ఎదుట ముఖం చూపించుకోవడానికి ధైర్యం చాలని వ్యక్తి కానీ ఏదో ఒక మూలను చాటును కూర్చోవటానికి ప్రయత్నం చేస్తాడు. తమ్ముడు, చెల్లి, అలాగని మందిరం ఫుల్ ప్యాక్ అయిన తర్వాత మూలను కూర్చోవటం అది వేరు. కొంచెం ఆలస్యంగా రావటాన్ని బట్టి ఎక్కడో మూలను కూర్చోవటం వేరు. ఎప్పుడు దైవ సేవకుని ముఖాంతరంలో నుండి ఏ వాక్యం బయలుదేరి వస్తుందని దేవుని సన్నిధికి ఎదురుగా కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి చూద్దాం? అట్లా ఎదురు కూర్చుంటేనే అలర్ట్ గా వినగలుగుతారు. ఎస్, తల అటు ఇటు తిప్పకుండా ఎస్, కాన్సన్ట్రేషన్ ఉంటుంది దేవుని మీద, వాక్యం మీద, పాట మీద. ఎస్. వెనక్కి కూర్చుంటే అల్లరి, పిల్లల అల్లరి గాని, కాన్సన్ట్రేషన్ ఎంతైనా తక్కువ వెనక్కి కూర్చుంటే. అది ముందు కూర్చుంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఫుల్ ఫీట్కి దగ్గర మీరు చూస్తారు కదా, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, ప్రాకారం అవతలు. ఎప్పుడైనా చూడండి, ఫుల్ ఫీట్ యొక్క ప్రభావం, ఫుల్ ఫీట్ యొక్క ప్రభావం, ఆ ఎఫెక్టివ్నెస్ అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. మూలను కూర్చున్న వాళ్ళు అనుభవించిన ప్రసన్నత కంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు అనుభవించే ఆ దివ్యమైన ప్రభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బైబిల్లో చూస్తాం కదా, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, నక్షత్రానికి మహిమ వేరు అని అంటారు. చూసారా? ఎప్పుడు సాధ్యమైనంత వరకు ముందు వరుసలో కూర్చోటానికి ఇష్టపడండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది మన మూడో విషయం విన్నాం కదా, మందిరానికి వచ్చినప్పుడు కూర్చోవాలి. నాలుగో విషయం ఏంటంటే, మందిరానికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్స్ తీసుకొని రాకుండా ఇంటికాడే పెట్టి రావడం మంచిది. ఒకవేళ మందిరానికి వస్తే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది. రైట్. సెల్ ఫోన్ తీసుకొచ్చుకోకపోవటం మంచిది. ఒకవేళ తెచ్చుకున్నా స్విచ్ ఆఫ్ చేసుకోవటం మంచిది. నిజమే రాజు, చాలా చోట్ల మందిరాల్లో ఎంత దాని చీటింగ్ అనాలా ఏమనాలో అర్థం కావట్లేదు. ఆ పదం మీరే పెట్టుకోండి. బైబిల్ తెచ్చుకుంటారా? ఆ బైబిల్ మధ్యలో ఫోన్ పెట్టుకొని పాస్టర్ గారు వాక్యం చెప్తూనే ఉంటారు. వీళ్ళు బైబిల్ చూస్తున్నట్లుగా ఫోన్ ఆన్ చేసి చాటింగ్ చేయటం, ఫేస్బుక్ ఓపెన్ చేయటం, వాట్సాప్ ఓపెన్ చేయటం, మెసేజ్లు ఏమి వచ్చినాయి అని చూడటం. దైవజనమా, 2 గంటల సేపు దేవుని మందిరంలో కాన్సన్ట్రేటెడ్గా కూర్చోటానికి మనం ఇష్టపడలేదంటే ఇక ఇంట్లో ఇంక ఎలా బ్రతుకుతారో ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మొబైల్స్ పెట్టుకొని చాటింగ్ చేస్తా. కొన్ని చోట్ల దౌర్భాగ్యం, ఘోరం ఏంటో తెలుసా? యవ్వన బిడ్డలు మందిరానికి వచ్చిన తర్వాత ఫోన్స్లో చాటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక అర్ధగంటలో ఆరాధన అయిపోద్ది, ఐమాక్స్ థియేటర్కి వస్తా, టికెట్స్ తీసి రెడీగా పెట్టు, లుమిని పార్క్కి వెళ్దాం. ఎంత భయం లేని పరిస్థితిలో కొంతమంది యువత బ్రతుకుతున్నారో ఆలోచించండి. అయిలారా, దేవుని ప్రతినిధులుగా, దేవుని రాయబారులుగా మా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మొబైల్స్ తెచ్చుకోకండి. లేదు తప్పదా వచ్చినప్పుడు కారులో పెట్టుకొని వచ్చేసేయండి. లేదు తప్పదా మందిరానికి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి. లేదు చాలా ఇంపార్టెంట్ విషయం ఏదన్నా ఉంది అని అంటారా, పూర్తిగా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కొంతమంది బాధాకరం ఏంటో తెలుసా, కనీసం సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలన్న ఏమంటారు, అది కరెక్ట్ వర్డ్, ఇంకిత జ్ఞానం లేకుండా రింగ్ టోన్లు ఉంటాయి రాజు. కొన్ని రింగ్ టోన్లు అవి చైనా ప్లేస్లో ఏం చెప్పాలి, అది మోత మోగిందంటే కొంతమంది వైబ్రేషన్ మోడ్లో పెడతారు, భూకంపం వచ్చినట్టు.
సైరన్ 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 ఫైర్ ఇంజిన్ పోయేటప్పుడు వస్తా చూసారా, ఆ రేంజ్ లో. అరే మినిమం ఇందాక మీరు ఒక చక్కటి మాట అన్నారు, ఇంకిత జ్ఞానం, ఆ కామన్ సెన్స్ ఉండదు. కొంతమంది చూడండి, దైవజనుడు వాక్యం చెప్తానే ఉంటాడా, ఫోన్ తీసుకొని హలో, అరే ఏ మనిషి అక్కడే ఫోన్ తీసుకొని హలో వినపట్ల పెద్దగా చెప్పు. దైవజన్మ మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రైట్, మంచిది. దైవజన్మ ఇప్పటికీ 4 విషయాలు విన్నాం. మొట్టమొదట, వట్టి చేతులతో ఆరాధనకు రాకూడదు. మన చేతులతో ఏం తీసుకొచ్చుకోవాలో విన్నాం. రెండవది, ఆరాధనకు సమయానికి రావాలి, అదే కదా వింది. మూడవది, ఆరాధనకు వచ్చినప్పుడు ముందు వరుసలో కూర్చోవటానికి మనం ప్రయత్నం చేయాలి. రైట్. నాలుగవది, ఆరాధనకు వచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు మొబైల్స్ తీసుకురాకపోవటం మంచిది. ఒకవేళ తెచ్చుకున్న సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. రైట్. ఇంకా అవకాశం ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐదవది, ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనలో ప్రతి బిడ్డ అక్కడ జరిగే కార్యక్రమాలలో ఏకీభవించాలి కదా. ఎందుకు ఏకీభవించాలి? బైబిల్లో ఆ మాటే కాదు, ప్రతి మాట ఇష్టమైందే. నాకు బహు ఇష్టమైనటువంటి మాట, బైబిల్లో ప్రతి మాట ఇష్టం, ఆణిముత్యం. బైబిల్లో చూస్తాం కదా, బంగారం కంటే, తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే వాక్యం మధురం. ఏ మాటను మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. కానీ ఏక మనసును గురించి బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, ఎక్కడ 2 3 కూడి నా నామములో ఏకీభవించి, విన్నారు ఈ మాట, ఏకీభవించి ప్రార్థిస్తారో ఆరాధిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. దైవజనమ, మనం ఆరాధనకు వచ్చినప్పుడు మనలో మనం ఆరాధనకు వచ్చినప్పుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా దేవుడు సంచరించాలి. ఆమేన్. ఆత్మస్వరూపిగా ప్రభు సంచరించాలంటే ఏకీభవించాలి, ప్రజల మధ్యలో ఏక మనసు ఉండాలి. అంటే ఏకీభవించడం అంటే ఏంటి? దైవజనుడు మైకులో చెప్తాడు, అందరూ కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేసుకుందాం అని అంటారు. ఏం చేయాలి రాజు అప్పుడు? కళ్ళు మూసుకొని ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి అంటారు. అందరూ కళ్ళు మూసుకోమన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఇజ్రాయిల్ కళ్ళు తెరిచి చూస్తారు. చూడండి, గొడ్ల గూబిలకు అప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అన్నప్పుడు కళ్ళు తెరిచి చూడటం ఏకీభవించటం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి అని అన్నారు సేవకులు. ప్రార్థన చేయమన్నప్పుడు బుద్ధుడు ధ్యానం చేసినట్టు చేస్తారు కొంతమంది. ధ్యానం, ప్రార్థన చేయండి అన్నప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేయండి అన్నప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేయటం, దాన్ని ఏమంటారు? ఏకీభవించటం. మీకు తెలుసా, ఎక్కడ ప్రజలు ఏకీభవిస్తారో పరిశుద్ధాత్ముడు అక్కడ సంచారం చేయటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు దైవజనులు అంటారు, అందరం పాట పాడుకుందాం, పాట పాడదాం అంటారు. సేవకుడు పాట పాడదాం అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా జ్యోతమ్మ? సీరియస్గా బైబిల్ చదువుతారు. అసలు ఎక్కడ లేని ఆసక్తి. ఇది ఏ ఆత్మ అనుకుంటున్నారు? దయ్యపాత్మ. చిన్న దయ్యపాత్మ. ఏకీభవించని ఆత్మ దయ్యపు ఆత్మ. అప్పుడు బైబిల్ తెరిచి వాక్యం చదువుతూ ఉంటాడు. ఎప్పుడు? పాటలు పాడేటప్పుడు ఏకీభవించడం అంటే ఏంటి చూద్దామా? కలిసి పాడాలి, కలిసి పాడాలి, వారితో కలిసి పాడాలి, పాడేవారితో కలిసి పాడాలి, ధ్యానిస్తూ ఆనందించాలి. దీన్ని ఏమంటారంటే ఏకీభవించటం. ఏకీభవించటం ఏకీ కారుకి కాదు, ఒకటే కీ. హిందీలో ఉంటుంది కదా, ఏకాయ్. విన్నారా? ఏకీభవించాలి. చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టాలి. కొంతమంది చప్పట్లు కొట్టరు. ఎట్లా, ఎంత నాజుగ్గా కొడతారు. బైబిల్ ఏమని రాస్తుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించిన యొడల
అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని రాస్తుంది. విన్నారా? ఏకీభవించాలి. దైవజనులు అంటారు, దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ అందరూ లేచి ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం. ఆరాధించుదాం అన్న మాట అంటంతో లేడి పిల్లలాగా చెంగుమని లేవాలి. ప్రభా, వారమంతా నన్ను కాపాడినందుకు స్తోత్రం అయ్యా. నీ మందిరావరణంలో నీ మందిరపు గుమ్మం తొక్కే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ మందిరావరణాలు చూసే ధన్యత నాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వారంలో ఎంతోమంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారయ్యా. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, దుఃఖసాగరంలో ఎంతోమంది లోకంలో బ్రతుకుతూ ఉంటే నా నాసిక రంధ్రాలలో ఇంకనూ నువ్వు ఊపిరించినందుకు నీకు స్తోత్రమేసయ్యా అని సేవకుడు చెప్పటం కాదు, లేవటంతో లేడి పిల్లలాగా గంతులేస్తా ప్రభువుని ఆరాధించాలి. యేసయ్యకి బలవంతంగా అర్పించే అర్పణ ఇష్టమా, స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ ఇష్టమా? చూద్దామా? హృదయపూర్వకంగా స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ. స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ దేవునికి ఇష్టం. బలవంతంగా నోరు తెరవండి చిన్నపిల్లల గారే చదువుకోరా అన్నట్లు భక్తిలో అట్లుండొద్దు. హృదయపు లోతులో నుంచి నాకో మాట గుర్తొస్తుంది, ఉత్సాహముగా ఇచ్చువానిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఉత్సాహంగా ఏమి ఇవ్వాలి? స్తోత్రాలు ఇవ్వాలి, ఆరాధన. అందుకని ఏ కీర్తనలో చోట ఉంటది, భక్తుల నోట దేవునికి చేయు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి. ఏ స్తోత్రాలు? ఉసూరు స్తోత్రాలు కాదు. కొంతమంది నోట చూడండి ఉసూరు స్తోత్రాలు ఉంటాయి. ఉసూరు స్తోత్రాలు కాదు, ఉత్సాహ స్తోత్రాలు ఉండాలి. ఏకీభవించాలి. ఎస్, దైవజనుడు ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పేటప్పుడు ఏకీభవించడం అంటే ఏంటి? దైవజనుని నోట నుంచి ఏ మాట బయలుదేరి వస్తుందో నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన యెడల. అద్భుతం. కొంతమంది ఉంటారు చూసారా, వాక్యం చెప్పేటప్పుడు ఎంత చక్కగా తూగుతారో. ఇంట్లో డబల్ కాట్ పేట మీద పడుకున్నప్పుడు నిద్ర రాదు, తల కింద స్లీప్ వెల్ దిండు అయినా నిద్ర రాదంట. నిజమే. ఏంటి నిజం? దేవుని మందిరంలో నో, ఇట్స్ ఇండిసిప్లినరీ యాక్టివిటీ. కదా దేవుని మందిరంలో నిద్ర. నో, ఓ తల్లి ఏముందో తెలుసా, ఏమా దేవుని మందిరంలో నిద్రపోతున్న వాక్యం చెప్పేటప్పుడు అంటే ఆ పాస్టర్ గారితో అందట, అయ్యగారు దేవుని మందిరంలో నిద్రపోవటం అంటే ఏంటో తెలుసా, సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోవటం అయ్యగారు. ఇంకొక ఆవిడ అందట, ఏమా నిద్రపోతున్నావు ముసలమ్మ అంటే, అయ్యగారు బైబిల్ ఏమని రాస్తుంది, వృద్ధులు కలలు గంతులు అని రాసి ఉంది కదా. చూడండి, వీళ్ళకి ఈ రెఫరెన్స్లు దొరుకుతాయి. వృద్ధులు కలలు గంతులు అని రాసి ఉంది కదా, మరి కళ రావాలంటే నిద్రపోవాలి కదా. ఏ కళ ఇస్తాడో కళ కోసం నిద్రపోతున్నాను. ముగిస్తూ ఉన్నాం. మరలా వచ్చే శనివారం పూర్తి వివరాలు చెప్తాను. ఏకీభవించాలి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మనం ఏకీభవిస్తూ ఉంటే ఏక మనసు ఎక్కడుంటుందో ఒక అద్భుతమైన మాట. ఎక్కడ? అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూస్తాం కదా, మేడగది మీద వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ మనసుతో? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. ఏక మనస్సు. అక్కడ పురుషులు 120 మంది ఉన్నారు, శరీరాలు 120 రాజు, మనస్సు మాత్రం ఒక్కటే. శరీరాలను చూస్తూ 120 కనపడ్డాయి కానీ మనస్సు మాత్రం ఒకటే. ఏక మనస్సు ఉండేసరికి ఏం జరిగిందో తెలుసా? పరలోకంలో ఉండే పరిశుద్ధాత్ముడు ఏక మనసున్న స్థలంలోనికి ఆయన దిగొచ్చాడు. దైవజనమా, రేపు మన మందిరాల్లోకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చును గాక. ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరించును గాక. మన ఆరాధన మందిరాలు పరిశుద్ధాత్మ వశమైపోవును గాక. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ సుమయోనులాగా ఆత్మచేత నింపబడి ఆత్మలో పరవశులయ్యే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆదివారపు ఆరాధనకు మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా జాగ్రత్తగా ఉండాలో
5 విషయాలు విన్నాం. ఇజ్రాయెల్ మొట్టమొదటి విషయం ఏంటి? మందిరానికి ఒట్టి చేతులతో రాకూడదు. ఓటి చేతులతో రాకూడదు. రాజు రెండో విషయం ఏంటి? సమయానికి రావాలి. మూడోది ముందు వరుసలో కూర్చోవాలి. నాలుగవది మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదు. ఇప్పుడు చూద్దాము మనం 5వది విన్నాం కదా. 5వది ఏంటి? ఏకీభవించాలి. ఈ 5 ప్రత్యక్షతలు నిశ్చయంగా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన దైవజనరాలు చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. మంచి దేవుడవు, చాలిన దేవుడు. ఈ ఉదయ కాలాన ఓ చక్కని వర్తమానాన్ని ప్రజలకు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రం. నిజంగా మీ సన్నిధికి ఎలా రావాలి, మీ సన్నిధిలో ఎలా ఉండాలి, ఏం తీసుకుని రావాలి, ఎలా మీ సన్నిధిలో ప్రార్థించాలి, ఈ విషయాలన్నీ మీరు మాకు తెలియపరిచినందుకై స్తోత్రం. ఇంకా ఈ విషయాలు తెలియని ప్రతి బిడ్డ నాయన ఈ విషయాలను తెలుసుకుని వాటి ప్రకారం జీవించడానికి, అలాగే దేవుని మందిరానికి రావడానికి, దేవా దైవజనులతో ప్రార్థనలో, పాటల్లో, స్తుతిలో ఏకీభవించడానికి, దేవా ఇన్ టైంకు మందిరానికి రావడానికి తండ్రి చక్కగా బైబిల్ పుస్తక పెన్ను తీసుకుని వచ్చి చక్కగా దేవుని వాక్యం రాసుకోవడానికి, పాటల పుస్తకం తీసుకుని వచ్చి నోరు తెరిచి పాడడానికి, మమ్మల్ని స్తుతించడానికి దేవా మీ కృప చూపించండి. ఆరాధనకు వెళ్ళే ప్రతి బిడ్డ ఈ సూత్రాలు పాటించి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా, దేవా మీ నామం గణపరిచే విధంగా ప్రతి ఒక్కరూ జీవించడానికి కృప చూపి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.